కుకట్పల్లి వివేకానంద డిగ్రీ పీజీ కాలేజ్లో సారంగు 24 పేరుతో కల్చర్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ హాజరై కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఆటపాటల్లో చాలా స్పీడ్గా ఉంటారని అన్నారు. విద్యార్థులంతా చదువు పూర్తి చేసుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ కరోనా తర్వాత 2 రోజుల పాటు ఘనంగా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రోగ్రాంలో విద్యార్థుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. He is the secretary and the correspondent. He was AVP president for Nizam College and ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, భారతదేశం ఎదుగుతున్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండేది. పేద దేశమని అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డబ్బులు ఇస్తే కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఇవాళ భారతదేశం నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో విద్యార్థి శక్తి, చదువుకున్న యువశక్తి ప్రపంచంలో గొప్పగా ఉన్న దేశం భారతదేశం మాత్రమే. కుటారి గారు చెప్పినా, అబ్దుల్ కలాం గారు చెప్పినా, ప్రపంచ చిత్రపటం మీద అక్కడక్కడ మోడీ గారు మాట్లాడినా నా దేశం యువశక్తి కలిగిన దేశం, నా దేశంలో ఉన్న విద్యార్థులు చాలా క్వాలిటీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అమెరికాలో వైద్యాన్ని అందించే డాక్టర్లు మా పిల్లలే. ఇవాళ ప్రపంచానికి సాఫ్ట్వేర్లో నైపుణ్యం ప్రదర్శించేది మా విద్యార్థులే. రేపటి ప్రపంచం మాదే, రేపటి భవిష్యత్తు భారతదేశాన్ని మాత్రమే చెప్పి చాలా సందర్భాలు మోడీ గారు చెప్తున్నారు. మీకు తెలవాలి ఈ మధ్యకాలంలో ప్రపంచంలో 2014లో మన ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 11వ స్థానం ఉండింది. మరి ఇవాళ మన ఆర్థిక పరిస్థితి జయంతిని సందర్భంగా వివేకానంద డిగ్రీ కాలేజీలో యూత్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని కాలేజీలని, ఇంజనీరింగు, డిగ్రీ, ఇంటర్మీడియట్ అన్ని కాలేజీలకి ఇన్విటేషన్ ఇచ్చాము. ఈ 2 days పెద్ద ఎత్తున ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్ జరుగుతున్నది. దీని కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి, డ్యాన్సులు ఇవన్నీ కూడా. సో దీని ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే, ఇది మేము రెగ్యులర్గా చేసేవాళ్ళము ఎవ్రీ 2 years ఒకసారి. కరోనా తర్వాత ఇది ఆర్గనైజ్ చేయలేదు, కరోనా పరిస్థితుల తర్వాత. దాని తర్వాత మళ్ళీ 5 years తర్వాత ఇది స్టార్ట్ చేశాము. ఈరోజు ఏదైతే ఈ యొక్క అఖండ భారత్ కోసం ప్రయత్నం చేసిన ఆ శివాజీ యొక్క ఆదర్శంగా స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మళ్ళీ ఆర్గనైజ్ చేశాము. సో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన వివిధ కళాశాల విద్యార్థులకు, అదేవిధంగా పెద్దలకు, పత్రికా ముఖులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.